ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నా, ఎక్కువ చెప్పను. దయచేసి అరే బై డిస్టర్బ్ చేయకుండా మాట్లాడడం లేదు. నేను యాదగిరి కార్యక్రమం ఉంటుంది, అలా చెప్పే బాగండి. ఈ రోజు నేను ఒక్క మాట అడుగుతున్నా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కుష్ఠమాదిగా ఎవరికి వ్యతిరేకం కాదు. మూతికి ముంత ముట్టికి పొరకాట కట్టుకున్న జాతుల కోసానికి మాట్లాడే ఏకైక నాయకుడు భారతదేశంలో. ఈ రోజున ఒక మాట చెప్తున్నా, నేను మరొక్కసారి చెప్తున్నా, చాలా మంది కులాల పరకంగా మతాల ప్రకారంగా రాజకీయాలు చేస్తున్నారు. కానీ మందకృష్ణ మాదిగ ఒక బలహీన వర్గాల కుటుంబాలు ఉండి ఒక లెఫ్ట్ భావనతో వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందు తీసుకున్న రోజుల్లో ఆ రోజు ఈ రోజు ఈయననే ఉన్నాడు. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ బతికే ఉంటే ఒక మాట చెప్తుండే, ఎందుకు రా ఈ లడాయి, కలిసిపోవడం రాండ్రా, పంచుకుందాం రాండ్రా బాబా అని చెప్పేవాడు. నిజంగా చెప్తున్నా, ఇంత కొట్లాట అలా పంచుకుందాం అంటే పంచాయతీ ఎందుకు రాబాయి అని చెప్తున్నా నేను. ఇంటికాడ 3 దుడ్లుంటాయి, ఇల్లు ఉంటుంది, బిడ్లు కొట్టుకుంటా చెప్తాను మీ మనసు చెప్పండి. ఒకవేళ మన పంచాయతీ మనం చెప్తే అక్కడ ఉన్న పాలకులు పంచాయతీ ఎంపీ రాజకీయం చేస్తారు. సేమ్ ఇది మన పంచాయతీ ఎంపీలో పాలకులు రాజు మన దానికి. అదే మందకృష్ణ మాదిగా ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలను జోలు పట్టుకొని అడుక్కొని వర్గీకరణ సపోర్ట్ తీసుకున్న మహానుభావుడు భారతదేశం అంటే ఏకైక నాయకుడు మందకృష్ణ. నేను ఇంకొక చెప్తున్నా, మరి మీరు నేను మాలనే, అంబేద్కర్ మాలంటే మాలనా, చెమరంటే జగ్జీవన మాదిగనా? చెప్పండి బాబు, నేను చెప్తున్నా ఆత్మగారు అని చెప్పి ఉద్యమాల మీద పాట ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాలంటే మాలనా? చెప్పండి బాబు, మీరంతా చదువుకున్నారు, ఎందుకు చదువుతున్నారు మీరంతా దయచేసి. ఎందుకంటే ఆ రోజు మహారాష్ట్రలో రాజులను 5,000 మందిని యుద్ధాలను పోరాడి 500 మంది యుద్ధం చేసిరంట. మొన్న ఇలా మాల పెట్టి చెప్తారు ఆయన. నేను మా జాతి మాల జాతి బిడ్డ అంటారు. ఓకే, మాల జాతి గౌరవం, నేనుగా మాలనే. మాలను ఏం చేసి నువ్వు పైల్వాన్లే, నేనుగా చెప్పేది పైల్వాన్ని. కానీ ఏం చేసి పైల్వాన్ని మాలనేనా చెప్పుకుంటాను మీద గాడి అంటే ఒక ఆయన అదే రిజర్వేషన్ ఉత్సవాస కొట్టుకపోతా అంటాడు. ఇదేంద్రబాయి ఉత్సవాస కొట్టుకుపోతాడు. రిజర్వేషన్ అంటే అంటే ఏబీసీలో వరకు మందకృష్ణ మాదిగా చదువు రాదంటే 10th క్లాస్ లో చదువుకున్నాడంట ఎవరైనా. ఓకే బాయ్, మందకృష్ణ మాదిగా చదివే రాదు. మరి ఆ రోజు ఐఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ సిహెచ్ అర్జున్ రావు ప్రమోషన్ రిజర్వేషన్ కొంచెం మాలాయన గురించి ఈ ఆయన యాడున్నా దండం పెడతాను కథ చేసి కానీ మరి మందకృష్ణ మాదిగ చాలా మంది అన్నారు బై. అందుకే అందుకే కానీ అయితే అందుకే చదువు రాకపోతే ఆ చదువు రాళ్ళ గురించే నా జాతి వెనుకబడ్డదని చెప్పేసి ఏబీసీ వర్గీకరణ ఉంటేనే నా జాతి పైకి వస్తుందని చెప్పి అందరి భావనతో వచ్చింది. మరి ఆ చదువుకి ఎందుకు కులాలు విడిపోతే పడిపోతాయి, పంచుకుంటే పవిత్రంగా ముందుకెళ్తామని చెప్పేసి భావనతో ఉండాలి కదా. అట్లనే ఆ రోజు నేను ఇంకో మాట చెప్తున్నా, మందకృష్ణ మాదిగ డాక్టర్ చెప్పిన విధానాన్ని కుల నిర్మూలన జరగాలని చెప్పి ఆయన ఇంట్లోనే వాళ్ళ కొడుకు పాలలో పిల్లని చేసుకున్న సంగతి మర్చిపోవచ్చు. అంటే ఆయన జనసేన పనై హత్య జరిగితే నల్గొండలో మోసిన మాలైన కాదు
నామాల బాలసేన చనిపోతే నేను ముందు నీ దర్పం తీసుకుపోతే మందకృష్ణ ఆ రోజు వచ్చిండు. నామాల బాలసేన మాలాయని. మరి ఈ రోజు అక్కడున్న మాల సోదరులను ఒకటే చెప్తున్నా, మరి మీరు అప్పుడు మాలమా పెట్టుకున్నప్పుడు వినోద్ గారు కానీ ఉన్న ఈ మాలమాల నాయకులకు అర్థం కాలేదా? నేనేమంటున్నాంటే పోరాటాలు అనేది ఈ రోజు మందకృష్ణ మాదిగా ప్రమోషన్ల రిజర్వేషన్ల గురించి, వికలాంగుల గురించి, చిన్న పిల్లల గుండె జబ్బుల గురించి మాట్లాడిన మొగోడు మనగాడు ఈ రోజు ఇలా చాలా మంది కొంతమంది అదే ఉదయం గారు అదే ధర్మరాజు నువ్వు బాగానే ఉంది ఢిల్లీ టెంపేషన్ మరి మన నవగాంలో మాడలు అన్నాడు మందకృష్ణ. మనవాదులు అంటే ఎందుకన్నాడంటే కొంతమంది మనవాదులతో ఆలోచన లేకుండా అన్నాడు కానీ అందరూ లేదు అని చెప్పాను. నన్ను అయితే నా పోసు రాదు, నాకు ఎవరు గురించి మాట్లాడితే కథ చేసుడు గురటంగా పోయి గురటంగా గురించి నేను చెప్పాను. ఎందుకంటే గురటంగా నన్ను చంపుతున్నాడు, కొడుతున్నాడు, అవుట్ చేస్తున్నాడు. కానీ నేను ఒక్క మాట చెప్తున్నా, నేను మళ్ళా చెప్తున్నా, ఈ రోజు నా జాబ్ బిడ్డలను మూటకు ఎన్నికలు చేస్తే పాట రాసి వాళ్ళను నిషేధించిన పాటలకు పంపించిన చరిత్ర నీనా కాదా చెప్తుంది మారుతున్నా. నా జాతి బిడ్డలకు నేను అన్నం పెడితే ఇది నాది బుల్లెట్ రాజ్యమా బ్యాలెట్ రాజ్యం అంటే బ్యాలెట్ రాజ్యం అని చెప్పేసి నా ప్రజాస్వామికంగా నేను కోరాను తప్ప నేను ఎవరికి చెప్తున్నా. ఈ రోజు అందుకో హింస పెరుగుతున్నది. అందుకోలేని నీ హింస ఎవరి మీద నా మీద నరనీంస పట్టుకునేది ఇంకా నా మీద ఎవరో చెప్పేది. నేను ఒక్క మాట అయితే అరే భయ్ కాలు ఎందుకంటే అయితే భయ్ నా ఆవేదన చెప్తున్నా. ఎవరు ఏదన్నా మనిషి జీవితం అశాస్త్రం, విలువలు శాస్త్రం. అంబేద్కర్ గారి డబ్బుతోన కానీ మందబలపన రాజకీయం చేయలే, ఉద్యమం చేయలే, కేవలం కుటుంబాన్ని చంపుకొని భారతదేశం త్యాగం చేసిన నేను ఎవరికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగా ఆ రోజు మందకృష్ణ మాదిగా సత్యమూర్తి, ఆయన గురువు సత్యమూర్తి అంటే పీపుల్స్ లో పనిచేసిన సత్యమూర్తి. అంబేద్కర్ గురువు మాలందరూ, సత్యమూర్తి గారు మాల అంటే మరి ఈ రోజు అందరూ మాలలే. మరి వాళ్ళంతా మహానుభావులు, ఆశయం కోసం పోరాడిన మహానుభావులు. భాగ్యవర్మ రెడ్డి ఆయన పెద్ద మహానుభావులు, గద్దరన్న మహానుభావులు. వీళ్ళంతా ప్రజల కోసం చేసి త్యాగం చేసిన తప్ప కులం మీద జాతులు కానీ నీతిని కానీ నిర్మించాలని చెప్పి మహానుభావులు అన్నారు. మరి మందకృష్ణ మాదిగా ఈ రోజు కులం అంటే కులం మీద కాదని చేసేది, కులాల్లో సమానంతో వస్తే అందరూ పవిత్రంగా రాజాధికారం అవుతామని చెప్పేసి తప్ప కులం కోసానికి చాలా మంది కుట్ర చేయొచ్చు, చాలా మంది కుట్రలు చేసినా నేను మరొకసారి చెప్తున్నా. చాలా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విధానంగానే మరి మొన్న కూడా మాలను నాటకంలో పెట్టి హైదరాబాద్ లో పెట్టి ధర్మరాజు మాలడు గారు నాలుగు చెప్తున్నారు. అదే మాలోడు కాబట్టి మాలోడు వీడియో నాయకులతో అనుకోవచ్చు, కొంతమంది మాలలు అనుకోవచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ బుద్ధిస్ట్ ఉంటాను సంగతి మరొకసారి చెప్తున్నా. అదే విధంగా నేను ఈ జీవితం అశాస్త్రం, ఇదంతా అంబేద్కర్ చేసిన విధానాన్ని నేను ఎప్పుడైనా అమలు చేస్తా. కృష్ణన్న ఎమ్మడి ఉంటా. ఆయన ఈ రోజు నన్ను ఒకరిపై నేను ఒకరు చెప్తున్నా, నాకు ఈ రోజు ఎవరు ఏర్పేస్తున్నా కానీ అక్కడ ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పెడితే నేను నిర్వీర్యమైపోతా. ఈ యొక్క ప్రకృతి చూస్తున్న సంగతిని మరొకసారి చెప్తున్నా. ఎందుకంటే నేను ఈ రోజు నేను ఎక్కడ ఉంటుంది, ఏ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాను, చూపెడు కృపాకరం నాగమాయకి ఎమ్మెల్సీ చేసుకుపోయాడు. అదే అర్థం లేకుండా తమ్ముడు తెలంగాణ ఎక్కువ వాడు మనవాడే. అయితే నేనేమంటున్నాంటే ఏదున్నా ఈ రోజు కుటుంబ మాదిగా ఒక పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటం నిజాయితీ పోరాటం. ఈ రోజు భారతదేశంలో అందరూ చాలా గౌరవించి పార్టీలు టీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్